హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మీరు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఈ రోజు రాయలసీమ స్పెషల్ పల్లి నెట్టాల పులుసు చేస్తున్నామండి. హాయ్ చెప్పు. హాయ్ అయ్యా. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారండి? నేను చేసే వంట బాగా చూడండి, బాగా తినండి అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అది మనకు వేరుశనకాయ పప్పు 1/4 కిలో 10 విజిల్ వేయాల. చింతపండు కడగత 50 గ్రాములు కడిగి నానబెట్టు. చింతపండు మునిగేంత నీళ్లు 2 పక్కన పెట్టేసాం. మెత్తాడు 150 అది నానబెట్టేసుకుంటాం. విజిల్ వచ్చేదాకా నానుతా ఉంటాయి. నానబెట్టేసాను. ఇంకా వేరుశనకాయ పప్పుల్లో నీళ్లు అది కూడా కడిగేయాలి. కడిగేసి విజిల్ వేయాలి. 10 విజిల్. పచ్చి గింజలు అయితే పొయ్యిలోనే ఉడికిపోతాయి. పల్లీలు పచ్చి అయితే డైరెక్ట్ గా అలాగే ఉడికిపోతుందండి. ఇది ఎండి కాబట్టి కాసేపు నానబెట్టుకొని 10 విజిల్లు కుక్కర్లు వేసుకుంటే సరిపోద్ది. అరగంట నానబెట్టేసి 10 విజిల్లు స్టవ్ పైన పెట్టేస్తున్నానండి. ఇది ఈలోపు మనం ఆనియన్స్ కట్ చేసుకుందామండి. ఆనియన్స్ టమాటా కట్ చేసుకుంటే మనకి పని సర్వంతా అయిపోద్ది. ఈ విధంగా సన్నగా తరిగేసుకోవాలండి. టమాటాలు కూడా శుభ్రంగా కడిగేసుకొని చేయండి. ఇది మామూలే. ఓకేనండి. కొత్తిమీర అయితే మామూలుగా అయితే అలాగే తుంచేసుకుంటే భలే ఉంటుందండి. ఇక్కడికి ముఖ్యమైన ఘట్టం అయిపోయిందండి. కలకాయలు తీసేయాలి. ఇలాంటి నల్ల పేగులంతా చూడండి. ఆ డస్ట్ మొత్తం మనం తీసేయాలన్నమాట. దాంట్లో ఉన్న కడుపులో ఉన్న పేగులన్నీ తీసేయాలన్నమాట. ఇదే విధంగా అన్ని చేపలకి పై ఉన్న తలలు
లోపల పొట్టలు కడుపులో ఉన్న పేగులు ఆ విధంగా తీసేసుకోవాలన్నమాట. మొత్తం తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని కూర వండేసుకోవడమే. ఓకే. చూడండి, ఇవి వాళ్ళమ్మ విజుల సౌండ్ ఏమగా. వీటిని వాళ్ళమ్మ చిన్నప్పుడే ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయిందండి. అప్పటి నుంచి వాళ్ళన్న చాలా ఇబ్బంది, కానీ ఎవరో ఒకరుండి వాటిని చూసుకుంటుంటాం అన్నమాట. ఏమే పెద్దోడా, తినవా నువ్వా? స్టూల్ కింద కూర్చొని చూస్తా ఉంటే వచ్చేస్తుందా? శుభ్రంగా ఈ విధంగా ఒలిచేసుకున్న తర్వాత 1-3 సార్లు ఈజీగా కడుక్కోవాలండి. చెప్పు. 5 సార్లు చెప్పు నువ్వే. ఈ విధంగా ఒలుచుకున్న దూరంగా కడగాలండి. లోపల ఇసుక అంతా ఉండేదంతా వచ్చేయాలి. 6 సార్లు నీళ్లు పోసి బాగా కడిగేయాలి. శుభ్రంగా ఒలిచేసుకున్న తర్వాత 5-6 సార్లు శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. లోపల ఉన్న ఇసుక అంతా మనము తీసేయాలి. ఆ విధంగా కడిగేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఒకసారి కడిగేసిందండి, 2వ రౌండ్ కడుగుతా ఉంది. అప్పటికి చూడు, మిగిలిన అరాకొర ఏదన్నా ఉన్నా కూడా వాటిని ఏరి అందులో ఉన్న పేగులు తీసేసుకొని శుభ్రంగా కడుక్కోవాలన్నమాట. శుభ్రంగా కడిగేసుకొని ఈ విధంగా నీళ్ళంతా వడపోసుకొని పక్కకు పెట్టేసుకొని దబర పెట్టి నూనె పోసి పులుసుకు కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలండి. 5 స్పూన్లు నూనె అండి. నూనె వేడెక్కినాక ఆవాలు 1 స్పూన్ అండి, మెంతులు 1 స్పూను, 1/2 స్పూను జీలకర్ర వేసుకోవాలండి పులుసులోకి. ఇప్పుడు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు 2 కలిపి వేసేస్తాం. ఆవాలు కరేపాకు కూడా. సంతకల్లా రేటు ఎప్పుడు కెమెరా సైజ్ ఉండవా? ఎర్రగడ్డలు పచ్చి వంట ఈ వాడనిచ్చి వేయాలండి పులుసులోకి. చూడండి రంగు ఎలా వచ్చింది. చూడండి, ఈ రంగు వచ్చిన తర్వాత సన్నగా తరిగిన టమాటాలు వేయాలండి. అండి 4 సన్నగా తరిగిన టమాటాలు వేస్తున్నానండి. ఉడికేటప్పుడు వేసుకున్నట్టు మాత్రం. ఏందా కొత్తిమీర ఎవరు వేసింది? నువ్వా నేనా? వేసింది నీ మూట్లో నేను దీంట్లో పెట్టినాను. నువ్వు తెల్లగడ్డలు దంచేదానికి ఎత్తి దాని మీద కొట్టి తెల్లగడ్డలు దంచా నా మీద దోసేస్తుంది. 1 స్పూన్ పసుపు వేసేయాలండి టమోటాలు ఎర్రగడ్డలలోని. ఇప్పుడు మిరప్పొడి కూడా వేసేయాలండి. 2 స్పూన్లు మిరప్పొడి, 1 స్పూన్ ధనియాల పొడి వేసేస్తానండి. ఈ ముందు
చూడండి బాగా ఉడికినాయి 10 విజిల్ వేస్తే. కొంచెం ఉడకనిచ్చి పులుపు వేయాలండి. పులుపు కాదు, పులుసు. పులుసు, చింతపండు పులుసు పోసుకోవాలండి. ఉప్పు ఉప్పు అండి తగినంత. మరే సరిపోద్దు నాయన పులుసు కూర ఇది. మళ్ళీ బాధపడతారు. చింతపండు నీళ్లు ఉడికించినాక పోయాలి. ఇప్పుడు మూత పెడుతున్నానండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందామండి. అలా చెప్పాను ఏమి పులుసు ఉడకనిచ్చి మెత్తాలు వేస్తున్నానండి. బాగా కడిగి పెట్టినటివి పులుసులోకి వేస్తున్నానండి. మాట్లాడేది బాగా నేర్చుకోవాలి నువ్వు, మాకు చెప్తావు మళ్ళా. ఇప్పుడు మూత పెట్టాలండి. 10 నిమిషాలు ఉడకాలండి మెత్తాలు వేసినాక. మూత తీస్తున్నానండి. దింపేయాలి. తిప్పు దించేటప్పుడు దాంతో పాటు అది పట్టుకొని తిప్పి తిరగద్ది. రెడీ అయిపోయిందండి. దీంట్లో ఉడికేదే రాలేదా?